నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసింది. నమస్కారం గురువు గారు. గురువు గారు, అయితే కాళాష్టమి మనకి ఉదయం భాను సప్తమి వచ్చింది. అయితే అదే రోజు సాయంత్రం మనకి కాళాష్టమి వచ్చింది. అయితే భాను సప్తమి చేసుకునే వాళ్ళు ఈ కాళాష్టమి కూడా చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. అయితే ఇందులో ముఖ్యంగా పాటించాల్సిన నియమాలేంటి? ఈ కాళాష్టమి చేసుకోవడం వల్ల ఏ ఏ మంచి శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ మనకి అంటే ఈ కాలభైరవుడి ఆరాధన గురించి మనం గతంలో కూడా కొన్ని వీడియోలు అయితే చేసి ఉన్నాము. కానీ ఎప్పుడు కూడా అంటే ఈ కాలభైరవుడి యొక్క మంత్రాలు అయితేనేమి, తర్వాత మరి వివిధ స్తోత్రాలు అయితేనేమి, అవన్నీ కూడా చాలా విశిష్టమైనవి కనుక మనము ఎన్ని చేసినా ఇంకా మిగిలే ఉంటాయి. అవును. సో అంత కలియుగంలో మనకి మంచి ఉపయోగపడే అంశం ఏదైనా ఉంది అంటే కనుక అది కాలభైరవుడి యొక్క ఆరాధన. సో ఈ కాలభైరవుడిని ఎంత ఆరాధిస్తే కాలానికి అనుగుణంగా మనం అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉంటాం. కనుక కాలభైరవుడిని ఏ రకంగా ఆరాధించాలి అనేది ఒకటి. తర్వాత ఇవాళ భాను సప్తమి అనేది మామూలుగా అయితే అది సూర్యుడికి సంబంధించింది అనుకోండి. సాయంకాలం మనం చేసేది ఏదైతే ఉంటుందో ఆయన యొక్క పుత్రుడికి సంబంధించింది. అంటే శని మనకి నియంత్రణలో ఉండాలన్నా, శని వల్ల వచ్చే ఇబ్బందుల్ని ఎదుర్కోవాలన్నా, సో వాటన్నిటికీ కూడా కాలభైరవుడి ఆధారణ చాలా ఎక్కువగా మనకి ఉపయోగపడటం అనేది ఉంటుంది. కనుక ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా ఒకటే రోజు పూజించుకునే అవకాశం అయితే వచ్చింది. సరే, దేనికి ప్రాధాన్యత ఉంది అంటే రెండు చేయలేని వాళ్ళు ఏది అవకాశం ఉంటే అది చేసుకుంటారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మనం చెప్పే ఈ కాలభైరవుడి యొక్క చరిత్ర ఏదైతే ఉంటుందో అది చాలా విశిష్టమైనది. అందులో ముఖ్యంగా మరి కాశీ నగరానికి అధిపతే ఆయన. అందుకని కాశీలో మరణించిన వాళ్ళకి మోక్షం వస్తుంది అని చెప్పి, సో అందుకని కాశీనాథుడిని మనకి కాలభైరవుడిని మనం ఎప్పుడు కూడా పూజించగలగాలి. అది ఏ రకంగా పూజిస్తే మంచిది అవుతుంది అనే దానికి మనకి ఏదైనా సరే ఈ కాలభైరవుడి యొక్క ఆరాధన యొక్క చరిత్ర మీకు పరిపూర్ణంగా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్నప్పుడు ముఖ్యంగా దీని మీద మంచి మంచి రచనలు మనకి సిద్ధేశ్వరానంద భారతి గారు రచించడం అనేది జరిగింది. ఆయన ఈ రోజుల్లో మనం నడిచే దేవుడిగా ఇవాళ వాళ్ళు ఎక్కువ మంది భావించడం అనేది కూడా జరుగుతుంది. ఆయన సందర్భంలో మీకు ఒక ఆసక్తికరమైన విశేషాన్ని నేను తెలియజేస్తాను. ఏదైతే ఇప్పుడు మనకి ఆశ్రమాలు పీఠాలు ఇవన్నీ ఉంటాయో వీటి మధ్య అప్పుడప్పుడు కొంత ఈ వైదుష్యాలు కానీ విరోధాలు కానీ వస్తూ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క ఆశ్రమ పీఠాధిపతి వాటి యొక్క ఏమంటాం ఈ ఆవేశాలు కోపాలు అన్ని కూడా పరిత్యజిస్తారని మనం ఎంతసేపు చెప్పలేము. కొంతమందికి వాళ్ళు ఎన్ని తపస్సుల్లో ఉన్నా ఎంత సాధనలో ఉన్నా ఈ జలసి అనుకోండి, అసూయ అది వస్తూ ఉంటుంది. అందుకని మహా పెద్ద ఈ రావణ బ్రహ్మ ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎన్ని మంచి తపస్సులు చేసినా చిన్న చిన్న బలహీనతల వల్ల వాళ్ళు మొత్తం పాడు చేసుకున్నారు వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని. అలాగే ఒకనొక ఆశ్రమం వాళ్ళు ఏంటంటే ఈయనని పాడు చేయటం కోసం మన కొత్తాలం పీఠాధిపతి అంటారు అనమాట సిద్ధేశ్వర. ఆయన బాగా విశేషమైన సాధనా సంపన్నం ఈ కాలభైరవుడి విషయం. ఒకనొక సందర్భంలో ఒక టీవీ వాళ్ళు ఈయన కలిసి ఈయనకి కొంత కళంకం తెద్దామని ప్రయత్నించడం కోసం ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చి, అంటే ఒక 2 రోజులేమో వేరే వాళ్ళు వచ్చి ఆయన ఆశ్రమంలో సేవ చేసుకునేలాగా ఆయన శిష్యులాగా వచ్చి నటించారట. తర్వాత ఒక 3-4 రోజులు అయిపోయాక ఆయనతో కొద్దిగా పరిచయం ఏర్పడ్డాక ఒకరోజు ఒక అమ్మాయిని తీసుకొచ్చి, ఏమంటే ఈ అమ్మాయి రకరకాల కష్టాల్లో ఉంది, మీరు ఏదైనా సరే ఆమె కష్టాలన్నీ కూడా మీ యొక్క ఉపదేశాలతో పూర్తి చేయాలని చెప్పి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఏం చేసింది అంటే కనుక, స్వామీజీ నాకు మీరు ఏదైనా సరే మా ఇంటికి రావాలి, మీ పాద పూజ చేసుకుంటాను, తర్వాత మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను, తర్వాత రెండోది ఏంటంటే నేను పొద్దున అంతా కూడా పూజ చేసుకుని సాయంకాలమే చేస్తాను. ఇలా ఆమె యొక్క భాషలో ఒక కామతత్వాన్ని ఆయన గమనించాడు. ఈ అమ్మాయి ఏదో కొద్దిగా ఇబ్బంది పెట్టేలాగా ఉందని చెప్పి అందులో ఆయన తపస్సు సంపన్నుడు కాబట్టి తేలిగ్గానే గమనించి
తర్వాత వెంటనే లేదు నీ యొక్క బుద్ధి అంతా కూడా ఏదో అధర్మం మీద ఉన్నట్టుంది, కనుక ఇలాంటివి ఇడనాడు, లేదంటే నీకు భవిష్యత్తులో చాలా విచిత్రమైన రోగాలు వస్తాయని చెప్పాడు. అప్పుడు ఆయన పాదాలు పట్టుకుని క్షమించండి, నిజంగానే నేను వేరే టీవీ వాళ్ళు నన్ను ఇలా పంపించారు, మీవి నావి కొన్ని ఫోటోలు ఏవో తీయడానికి, సో ఆ రకంగా ప్రలోభ పెట్టారు, నేను నా దగ్గర ఉన్న అందం అనే ఆయుధంతో అనేక మందిని ఇలా పాటు చేశాను ఇదేదని చెప్పి. ఆ తర్వాత అప్పుడు అదే రోజు రాత్రి కాలభైరుడు కల్లో కనబడ్డట్టు ఈయనకి, నువ్వు నా పరీక్షలో నెగ్గావు అని చెప్పి. అంటే వీళ్ళు అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం అదేంటి దేవుణ్ణి మనకి ఈ సాధన చేసే వాళ్ళకి మనకి ఇలా ఈ రకాలైన కష్టాలు వస్తూ ఉంటాయని చెప్పి. అప్పటి రోజుల్లో అంటే మనకి ఏంటంటే ఈ అప్సరసలు ఇలా వీళ్ళందరూ రంభావలసి మేనకలు వీళ్ళు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క తపాన్ని పాటు చేశారు అనుకోండి. ఈ రోజు మన తపస్సుని కానీ మన సాధన కానీ మనం ఏదైనా సరే నాశనం చేయడానికి మన పక్క వాళ్ళు చేయాలి, మన ఎదురు వాళ్ళు చేయాలి, అవతల వాళ్ళు చేయాలి, వీళ్ళే మనకు అసలు. సో ఈ అసలుల బారి నుంచి కూడా మనము ధైర్యంగా ఎదుర్కొని మన సాధనను అవలంబించాలి. అంటే ఇప్పుడు మనం గట్టిగా 2-3 రోజులు మంత్ర సాధన చేసాం అనుకోండి, అవతల వాడికి ఏదో అనిపిస్తుంది, ఎందుకే అలాంటి సాధనలన్నీ హాయిగా అవన్నీ కూడెడతాయి గుడ్డెడతాయా ఇంకో అంటారు. అంటే వీళ్ళే మన తపస్సుని పాడు చేయడం అనమాట. అది మనం గుర్తించాం. మనకి దేవుడు పరీక్ష ఈ వీళ్ళ రూపంలో పెడుతున్నాడు అనేది మనం గుర్తించగలగాలి. అది ఆయన చెప్పినది. అలాగా ఈ కాలభైరుడిని ఆరాధించడం వల్ల ఏంటంటే చాలా శాశ్వత ఆనందం కావాలంటే కనుక, శాశ్వతమైన విజయాలు కావాలంటే, అంతమల్ల మోక్షం కావాలంటే ఖచ్చితంగా మీరు కాలభైరవుడిని ఆరాధించాలి. దీన్ని ఆరాధించడానికి మీరేం పెద్దగా కష్టపడక్కర్లేదు. ఒకటి దైనందికంగా చదువుకోగలిగితే ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం చదువుకోండి, అది పద్ధతి. ఒకవేళ కాలభైరవ అష్టకం అనేది అలాగో చదివితే అది తేలిక అనుకోండి, దానికి ఏది మంత్రం కాదు, ఒక మంత్ర సాధనగా చేసేది. ఇవాళ నేను ఏదైతే ఒక మంత్రం ఇస్తానో మీకు అది అన్ని రకాల జయాల్ని కలిగించడానికి ఉపయోగపడుతుంది. అంటే విద్యార్థులు వాళ్ళు చదివే వాళ్ళకి ఉద్యోగం కావాలి, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి ఆ ఉద్యోగం రావడమే జయం. సో నేను ఏదైనా సరే కోర్టు గొడవల్లో ఉంటే ఆ కోర్టులో విజయం పొందటం అనేది జయం. అయితే కాలభైరవుడి దగ్గర ఉన్న ఇబ్బంది ఏంటంటే గనక మీ కోరిక అనేది ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా ఉండాలి. అంటే మన ఆస్తులు ఎవరో అన్యాక్రాంతం చేసుకున్నారు, మంది తప్పు లేదు కదా, అది మన ధర్మమైన కోరిక, నేను కోర్టులో గెలవాలి అనేది. అవును. కానీ మన ఆస్తి అక్రమంగా దొంగిలించి అపహరించి అవతల వాడు వీళ్ళ మీద నేను గెలవాలి అనుకుంటే అక్కడ సహించడు ఆయన. అవును. సో అలా ఉద్యోగం ఏదైనా సరే మనం ధార్మికంగా అంటే కాపీ కొట్టి పాస్ అవ్వాలనేది కోరిక అధర్మం. అవును. నేను కష్టపడి చదివి పరీక్ష రాయాలనుకునేది ధర్మం. సో అలా ధర్మబద్ధమైన కోరికలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా అనుగ్రహించే దేవుడు కాలభైరవుడు. కనుక మీ యొక్క కోరికలు ధర్మబద్ధమైనవి అయితే గనక తప్పకుండా మీరు విజయం సాధించడం అనేది ఉంటుంది. కనుక ఇవాళ చాలా తేలికైన మంత్రం అనేది నేను ఇస్తాను, అది మీకు అన్ని రకాలుగా విజయాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది. అది ఏంటి అంటే కనుక ఓం జూమ్ 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 ఓం బం. జూమ్ ఓం అనేది ఎప్పుడు మామూలు, ఓం జూమ్ బం, ఓం ఓం జూమ్ బం, ఓం ఓం జూమ్ బం. అది కాలభైరవ కాలభైరవ జయస్వరూపాయ నమః, కాలభైరవ జయస్వరూపాయ నమః. అంతే. ఇది 54 లేదా 108 సార్లు చదువుకుంటే సరిపోతుంది. ఆ రకంగా చేసుకుని కాలభైరవుడికి ఏంటంటే మనం ఏదైనా సరే దొరికితే నల్ల దాక్షలు నివేదన చేయండి. ఒకవేళ దొరక్కపోతే, నల్ల దాక్షలు దొరకలేదు అనుకోండి, నల్ల దాక్షలు దొరక్కపోతే గనక నువ్వులు ఉండలు నివేదన చెయ్యండి. అంటే తెల్ల నువ్వులతో అయినా పర్వాలేదు, తెల్ల నువ్వులు బెల్లం చేత కొట్టి మనం చెవిలు అంటాం జనరల్ గా, ఆ నువ్వులు ఉండలు నివేదన చేసినా చాలు. ఆ రకంగా చేసి మీరు తప్పకుండా కాలభైరుడి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. అయితే ఇది ఈ రోజే కాకుండా ఎప్పుడైనా సరే శనివారాల పూట, ప్రతి శనివారం పూట చేసుకోవచ్చు. అలా కొన్ని శనివారాలు 8 శనివారాలు చేసుకున్నట్టయితే తప్పకుండా విజయం లభించడం అనేది ఉంటుంది. సో కానీ కాలభైరవ అష్టమి నాటి నుంచి మొదలెట్టడం అనేది, తర్వాత ఎప్పుడైనా సరే ఇలా వీళ్ళని మనం 2 రకాల దేవుళ్ళుగా చెప్తాం, తామస దేవులుగాను చెప్తాం, సాత్విక దేవులుగా కూడా చెప్తాం అనేది ఉంటుంది. కనుక ఏదైనా సరే వీళ్ళకి పూజ అనేది సాయంకాలం పూజ మరింత విశిష్టత. అందుకని ఈ అష్టమి కాలభైరవ అష్టమి అనేది ఏంటి కూడా మనకి రాత్రిపూట ఉన్నదే ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే మీరు కాలభైరవ అష్టమి కనుక చూసుకుంటే అది బహుళ అష్టమి నాడు కాలభైరవ అష్టమి ఉంటుంది, అది ప్రతి నెలలో వస్తుంది. అవును.
కానీ సాయంకాలానికి కూడా అష్టమి తిథి అనేది వ్యాప్తి చెంది ఉండాలి. అది ఆ రోజు మాత్రమే మనకి అది కాలభైరవ అష్టమి అవుతుంది. మరి ఈ కాలభైరవ అష్టమి రోజున మనకి ఏ రోజు అంటే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు మంచి గడియలు ఉన్నాయంటారంటే పూజ? ఇప్పుడు మనకి ఎలాగో ప్రదోష సమయానికి ఉంది, ఎందుకంటే ఏదైతే ఆ సప్తం ఉందో ఆ సప్తం ఇంచుమించుగా మధ్యాహ్నం 2:30కి వెళ్ళిపోతుంది. అవును. సో అక్కడి నుంచి మనకి ఇంకా మర్నాడు రోజు దాకా ఈ అష్టమే ఉంటుంది. కనుక సాయంకాలం మనకి ప్రదోష సమయం నుంచి మీరు ఎప్పుడైనా రాత్రి 9 లోపు ఎప్పుడైనా మీ పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఆ రకంగా చేసుకుంటే సరిపోతుంది. నిజంగా గురువు గారు, ఏదైతే మనం చేద్దాం అనుకుంటామో ఆ పనికి ఖచ్చితంగా ఆటంకం అనేది వస్తుంది. మీరన్నట్టుగానే దేవుళ్ళు కూడా పరీక్షిస్తారు పైనుంచి. కానీ వదలకన్నా ఆ పూజను మనం ఎంతవరకు ఆ పాదంలో ముందుకెళ్తాం. అవును, చేయడానికి ఎప్పుడైతే ట్రై చేస్తామో అప్పుడే ఖచ్చితంగా ఫలితం అనేది దక్కుతుంది, మీరు కూడా చెప్పినట్టు. అండ్ మీరు కూడా చూసారు కదా, గురువు గారు చెప్పినట్టు ఇన్ని వారాలు అంటే ఈ రోజు చేసేసాం మనకి ఫలితం రాలేదు అని ఆగిపోవడం కన్నా ఫలితం వచ్చేంత వరకు ప్రయత్నించడంలో తప్పేమీ లేదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం అనుకున్న పనిని సాధించే తీరుతాం. కాబట్టి దానికంటూ ఒక సాధన ఉండాలి. కాబట్టి పని అయ్యేంత వరకు వదలకన్నా ఖచ్చితంగా చేసి చూడండి. మీరు అనుకున్నవన్నీ కూడా తీరుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు.